అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మహబూబ్ నగర్ శాసనసభ్యులు వారి ఆదేశానుసారము ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా రేషన్ కార్డులకు నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంటుంది. ప్రజలు ఎక్కడ కూడా భయాందోళనకు గురి కాకుండా మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు రేషన్ కార్డు లేదు, గత 10 ఏళ్ళకెళ్ళి ఎక్కడ కూడా గత ప్రభుత్వం నిరుపేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా నిరుపేదలకు రేషన్ కార్డులు ఎవరికి కూడా అందలేదు అనే విధంగా అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ నిరంతర ప్రక్రియను ప్రజలు గమనించి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మీ గ్రామాల లోపల గ్రామ సభల ద్వారా మరియు మున్సిపాలిటీలో వార్డు సభల ద్వారా మున్సిపాలిటీ నుంచి మీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఇంద్రమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇది ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నిరంతర ప్రక్రియగా నడుస్తుంది. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా భయాందోళనలకు గురి కాకుండా ప్రజాప్రభుత్వం ప్రజల కొరకే ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఇచ్చినటువంటి తేదీలు సమయాన్ని మీరందరూ ఉపయోగించుకొని అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రక్రియను ఉపయోగించుకొని మీరందరూ రేషన్ కార్డులు తీసుకోవాలి. మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ద్వారా ఆదేశానుసారము మీరందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అందుబాటులో ప్రజలకు ఉండి ఈ ప్రక్రియను మీరందరూ మీ సమక్షంలో కొనసాగించాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ సూచనలు ఇస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.